చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారు. రాజోలి మండలం పెద్దధనుబాడ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేసిన ఆందోళన గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న అఖిలపక్షం నేతలను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు పల్లయ్య, నాగరదొడ్డి వెంకట్రాములు, సిపిఎం వెంకటస్వామి, సిపిఐ ఆంజనేయులు, రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి గోపాల్, బహుజన రాజ్య సమితి జిల్లా నాయకులు వినోద్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తుర్కపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మల రామారం మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సర్పంచ్ల సంఘం నేతలను కూడా అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీటీసీ పలుకుల నవీన్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను వాసాల మర్రి దగ్గర అరెస్ట్ చేసి వలిగొండ పిఎస్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో పనిచేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఆమె ఖండించారు. రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్లినా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తూ పైశాచికంగా వ్యవహరిస్తున్నాడని ఆమె మండిపడ్డారు. నిరంకుశ పాలనతో రేవంత్ రెడ్డి ఏనాడో ప్రజలకు దూరమయ్యాడన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని కొంగిడి సునీత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన ఇంత దుర్మార్గంగా పరిపాలన జరుగుతుందంటే ముందేమో ప్రజాపాలన అని చెప్పి ఈరోజు దౌర్జన్య పాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు మబ్బుల 4 గంటల నుండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారు. మా ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సమస్యలు ముఖ్యమంత్రి గారికి విన్నపించుకోవాలనేది పార్టీ యొక్క ఆలోచన. మేము ముఖ్యమంత్రి గారిని అడ్డుకోలేదో గొడవ చేస్తామని చెప్పలే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి ఏదైతే గంధమల ప్రాజెక్టు గురించి వస్తారో ఆ ప్రాజెక్టు గురించి కాలువలకు ఇంకా డబ్బులు మంజూరు చేయలేదు. ఆ కాలువలకు ఏదైతే ఉందో మంజూరు చేయాలని చెప్పడం. ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి రైతులకు పాల బిల్లు వస్తలేదు. ఆ పాల బిల్లు వెంబడే ఒక 6 బిల్లుల వరకు ఆపిర్రు.